అందరం మర్చిపోయి ఉండొచ్చు. చాలామందికి గుర్తులేని రోజు ఈరోజు. ఈరోజు ఒక బ్లాక్ డే. గుర్తుందో లేదో అందరికీ ఆహ్, చాలామందికి గుర్తులేని విషయం ఇది. ఫిబ్రవరి 14థ్ బ్లాక్ డే. ఇన్ హానర్ ఆఫ్ ద 40 సీఆర్‌పీఎఫ్ సోల్జర్స్ హూ లాస్ట్ ఇన్ దేర్ లైవ్స్ ఇన్ ద పుల్వామా అటాక్ విల్ ప్లెడ్జ్ టు నెవర్ ఫర్గెట్ దేర్ సాక్రిఫైస్. లెట్ అస్ పే ట్రిబ్యూట్ టు దోస్ హూ స్టూడ్ ఫర్ అస్. 40 మంది జవానులు పుల్వామాలో టెర్రరిస్టులు జరిపిన దాడిలో ఈరోజు వీరమరణం చెందిన రోజు. ఫిబ్రవరి 14థ్. ఫిబ్రవరి 14థ్ మిగతా వాళ్ళందరూ ఇంకేదో ఈ వ్యాలంటైన్స్ డేనో, ఏదో ఓయో డేనో, ఇంకేదో పిచ్చి పిచ్చిగా జరుపుకుంటున్నారు కానీ, యాక్చువల్‌గా మనం భారతీయులు అందరూ జరుపుకోవాల్సింది ఈరోజు, పాటించాల్సింది బ్లాక్ డే. కనీసం మీరు ఒక్క నిమిషమైనా మన కోసం నిలబడి, మన కోసం చనిపోయిన ఆ 40 మంది గురించి కనీసం ఒక్క నిమిషం అన్నా మౌనం పాటించండి. మీ ప్రార్థనల్లో, మీ పూజల్లో ఒక్క నిమిషం వారి కుటుంబాలు వాళ్ళంతా బాగుండాలని ఒకసారి కోరుకోండి. 40 మంది పుల్వామాలో జరిగిన ఆ దాడి ఇంకా మన కళ్ళ ముందు తిరుగుతానే ఉంది. ఒక వ్యాన్ ఏసుకొచ్చి ఆర్మీ వాళ్ళు వెళ్తున్న వ్యాన్‌ని గుద్దేసి బ్లాస్ట్ చేసేశారు దాదాపుగా. 14థ్ 40 మంది చనిపోయిన రోజు అది. సో 5 ఇయర్స్ అవుతుంది. 2019లో జరిగిందంట ఈ సంఘటన. 5 సంవత్సరాలు పూర్తయింది వాటికి బ్లాక్ డే వచ్చి. ఈ సంఘటన జరిగి. సో మన సైనికుల కోసం, మన ఆర్మీ జవాన్ల కోసం ఎవరైతే మన కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళందరికీ మా నివాళులు. వాళ్ళ కుటుంబాల గురించి వాళ్ళందరూ బాగుండాలని, వాళ్ళకంతా మంచి జరగాలని ఒకసారి కోరుకుందాం మనస్ఫూర్తిగా. ఈరోజు చరిత్రలో లేని రోజు. ఒక్కసారి 40 మంది జవాన్లు అమరులైన రోజు ఈరోజు. బహుశా ఇందాక చూశాను నేను, ఏ పత్రికల్లో కూడా నాకు దీని గురించి పెద్దగా కనపడలేదు. పెద్దగా కాదు, అసలు కనపడలేదు ఎక్కడా కూడా. ఏ పేపర్లో కూడా. ఈనాడులో ఏమన్నా రాసి ఉంటారా కొంచెం? వీళ్ళకి యాడ్స్ చేసుకోవటానికే ప్లేస్ లేదు. ఇంక ఇట్లాంటివి ఏమి రాస్తారంటారా మీరు? ఎక్కడా రాసలేదు దీని గురించి ఒక్క దగ్గర కూడా. ఈనాడు, దిశలో అన్న ఏమన్నా ఉందా? వెలుగు, నమస్తే తెలంగాణ అసలే రాయరు వీటి గురించి. వాళ్ళ పార్టీ గురించి రాసుకోవటానికి టైం సరిపోదు. సో ఎవరు అంటే పత్రికలు ఎవరికి కూడా, న్యూస్ ఛానల్స్ ఎవరు కూడా ఈరోజు చెప్పని రోజు, ఈరోజు మర్చిపోయిన రోజు. చరిత్ర మర్చిపోయిన వీరుల్ని మనం స్మరణ చేసుకుందాం. 5 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు మన కోసం వీరత్యాగం చేసి అమరులై. ఒక్కసారి మన ఆర్మీ జవాన్లందరికీ, ఎవరైతే బోర్డర్లో ఇప్పుడు కూడా మన కోసం నిరంతరం ప్రతి క్షణం, ప్రతి నిమిషం మన రక్షణ కోసం ఎవరైతే బోర్డర్లో పనిచేస్తుంటారో వాళ్ళందరి కోసం కూడా రోజు మనం చేసే పూజల్లో, మనం చేసే ప్రార్థనలో ఒక్కసారి వాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు కూడా బాగుండాలని కోరుకుందాం. అంతకు మించి మనం మన ఆర్మీ వాళ్ళకి ఏమి ఇవ్వలేము, ఏమి చేయలేము. వాళ్ళ రుణం తీర్చుకోలేని రుణం వాళ్ళది. దేశం కోసం వాళ్ళు చేసే త్యాగాలతో పోల్చుకుంటే మనం వాళ్ళకి ఇచ్చేది 0% అనమాట. ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ గవర్నమెంట్లు వచ్చినా, ఎవరొచ్చినా సరే వస్తున్నారు ఏదో స్కాముల గురించి కానీ, వాళ్ళు సంపాదించుకోవటం గురించి కానీ, వీటి గురించి మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ బోర్డర్లో మన కోసం నిరంతరం పోరాడుతూ చావుతో స్నేహం చేస్తున్న వాళ్ళ కోసం ఎవరూ పెద్దగా ఏమీ చేస్తున్నట్టయితే లేదు. నిజంగా ఇది ఒక ఓపెన్ సీక్రెట్ ఇది. గతంలో యూపీఏ కావచ్చు, ఇప్పుడు నడుస్తున్న ఎన్డీఏ కావచ్చు. కాకపోతే గుడ్డి కన్నా కాస్త మెల్లన్నట్టు యూపీఏతో పోల్చుకుంటే ఇప్పుడు ఎన్డీఏ కాస్త బెటర్గా ఉంది అంతే తప్పించి, అమరవీరులకు లేకపోతే ఈ జవాన్లను ఎవరు పట్టించుకున్న పాపనైతే పోలేదు. రైట్.